ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. శ్రీ ము. అరుణాచలం గారు తమిళ భాషలో రచించిన తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకంలోని కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. దీనిని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా 9వ కథ పారివదాన్యుడు కపిలుడు అన్న కథను చదివి వినిపిస్తానండి. ఇది సంఘకావ్య కథల విభాగంలో ఉన్నది. తమిళనాడులో నేడు పిరాన్మలై అని వ్యవహృతమవుతున్న ప్రాచీన కాలమున పురంబుమలై అని వ్యవహరించబడిన ఒక కొండ ఉన్నది. ఆ కొండను పారి అనే అతను పరిపాలించాడు. కడసంగంలో వర్ధిల్లిన 7 వదాన్యులలో అతను కూడా ఒకడు. ఆ కొండకు, దానిని ఆవరించి ఉన్న 300 గ్రామాలకు అతను అధిపతి. అతని వదాన్యత ఆ రోజుల్లో ప్రసిద్ధికెక్కింది. వదాన్యతకు అతని పేరు సామెతలాగా పర్యవసించింది. ఆ తరువాతి కాలంలో భగవంతుడిని తప్ప మరెవరిని గురించి గీతికా రచన చెయ్యని వారు నాయన్మారులు. వారిలో ఒకరైన సుందరమూర్తి నాయనారు లోకంలోని లోభుల్ని ఉద్దేశించి పారియన్నను ఇచ్చువారలు లేరు అని పారి వదాన్యతను సూచిస్తూ గీతం వెలయించడం ఒక విశేషం. తనకు సొంతమైన 300 గ్రామాలను పారివదాన్యుడు తన వద్దకు బహుమతుల కోసం వచ్చిన కవులకు, గాయకులకు ఇచ్చేశాడు. అయితే పరిపాలనాభిలాష లేనివారు కావడం వల్ల వారు ఆ గ్రామాలను అతనికే తిరిగి ఇచ్చేశారు. అతనినే పరిపాలించమన్నారు. అతని మిత్రరత్నం కపిలుడనే మహాకవి. పారి వదాన్యతను ప్రశంసిస్తూ కపిలుడు పెక్కు కవితలు వెలయించాడు. ప్రతిఫలాలేక్షలేని వదాన్యత లోకంలో పారి తప్ప మరి ఎవరి వద్దనూ లేదు. అందరికీ సరిసమానంగా కురిసే వర్షమునే అతనికి ఉపమానంగా పేర్కొనవచ్చు. అర్కపుష్పం మంచి పువ్వు కాదు, అంటే జిల్లేడు పువ్వు అన్నమాట. ఎవరు దానిని అభిలషించరు. కానీ దైవం అర్కపుష్పం వద్దనదు కదా, ధరిస్తుంది. అలాగే జ్ఞానం అంతంత ఉన్నవారికి కూడా పారి ఉపకారం చేసేవాడు. పారి వదాన్యతను తెలియచేసే ఉదంతం సర్వజన విదితం. ఒకనాటి సాయం సమయాన పారి రథారూఢుడై వెళుతున్నాడు. కొండను ఆనుకొని ఒక తోట. ఆ వనశోభను చూసి పారవస్యం చెందాడతను. అప్పుడు అతని కంటికి ఒక తీగ కనిపించింది. అది మృదువైన మొల్ల తీగ, విరగబూసి ఉంది. నల్లని లేత ఆకుల మధ్య తెల్లని పూలు పూసి ఉండడంతో నీలాకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మనడాన్ని స్ఫురణకు తెచ్చింది. కొంచెంసేపు కన్నార్పకుండా అతను ఆ పువ్వుల్ని చూస్తూ ఉండిపోయాడు. కొన్ని లేత తీగలు అటూ ఇటూ కదులుతున్నాయి. అవి ఆశ్రయరహితములై వాడిపోతున్నట్లు అతను భావించాడు. వెంటనే రథం దిగాడు. మృదువైన మొల్ల, విచారించకు, ఇదిగో నా రథం. దీన్ని ఆశ్రయించి ఎగబాకి వర్ధిల్లు. బాగా పెరిగి ఈ వనమంతా వ్యాపించి ఊరు నాడు గుబాళించేలాగా చక్కని పూలు ప్రసాదించు అంటూ తన రథాన్ని ఆ మొల్లతీగ వద్దకు తీసుకునెళ్ళాడు. ఆ లేత తీగల్ని రథం మీదకి పాకించి తాను పాదచారి అయి అంతఃపురాభిముఖుడయ్యాడు. నగర పౌరులు, మంత్రులు, ఇతరులు అందరూ రాజుగారు నడిచి రావడం చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత కారణం తెలుసుకుని పారి శుతిమెత్తని మనస్సుని గ్రహించి వారు చెప్పనలవి కాని ఆశ్చర్యము, ఆనందము చెందారు. నిజంగానే ఇది ఆశ్చర్యకరంగా ఉంది కదా. పారి వదాన్యతను, యశస్సును చూసి తమిళ దేశపు రాజత్రయమైన చేర, చోళ, పాండ్యులు ఈర్ష్య చెందారు. ఎలాగైనా సరే అతని పరంబుమలను కైవసం చేసుకోవాలని ప్రయత్నించారు. తమ తమ సైన్యాలతో ఆ కొండని చుట్టుముట్టారు. అప్పుడు కపిలుడు పారి చెంతనే ఉన్నాడు. ఆయనంటే తమిళ రాజత్రయానికి ఆదరాభిమానాలు. ఎవరంటే కపిలుడంటే. అందువల్ల ఆయన వారిని సమీపించి ఇలా చెప్పసాగాడు. రాజులారా, పరంబుమలను వశం చేసుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుందా? మీ ముట్టడిలోని ఆంతర్యం ఏమిటి? విరోధికి ఆహార పదార్థాలు లభ్యం కాకుండా చేస్తే అతను తల ఎగుతాడనే కదా మీ అభిప్రాయం? అయితే మీరు పారిని పస్తుల్లో ఉంచగలరా? కొండ మీదనే ఏ కాలంలోనైనా సరే అతనికి 4 రకాల ఆహార పదార్థాలు
పుష్కలంగా దొరుకుతున్నాయి. కొండమీది నెమళ్ళు అతనికి అంతులేని వెదురుధాన్యం సమకూరుస్తున్నాయి. కొండమీది పనస చెట్లు పనసపళ్ళు పుష్కలంగా ఇస్తున్నాయి. ఎటు చూసినా వల్లితీగ వ్యాప్తమై ఉంది. దానివల్ల లావాటి దుంపలు దొరుకుతున్నాయి. పైగా కొండమీది బండల మీద తేనెగూళ్ళు చాలా ఉన్నాయి. బండల మీదుగా దాటుతూ కోతులు ఆ తేనెగూళ్లను చెల్లాచెదురు చేస్తాయి. అందువల్ల ఎప్పుడూ తేనె స్రవిస్తూ ఉంటుంది. అంతేకాక మింటిలోని చుక్కలలా ఎన్నో సెలయేళ్ళు పానయోగ్యమైన నీళ్లు సమకూరుస్తాయి. ఇంతగా ప్రకృతి సౌభాగ్యం సంతరించుకున్న ఆ కొండకు అతను రాజు. అందువల్ల అతన్ని ముట్టడించి మీరు పరంబుమలను హస్తగతం చేసుకోలేరు. మీ వద్ద గొప్ప సైన్యం ఉండవచ్చు. అడవిలోని అన్ని చెట్లకు మీరు మీ ఏనుగుల్ని కట్టి ఉండవచ్చు. మీ రథాలు ఉన్న చోటంతా ఆక్రమించవచ్చు. కానీ వీటి వల్ల లాభం లేదు. కొండను వశం చేసుకోవాలని అనుకుంటే ఒకే ఒక దోవ ఉంది. గాయని గాయకులుగా మీరు ఆడుతూ పాడుతూ అతని సముఖానికి వెడితే కళాభిజ్ఞుడైన పారి మీకు ఆ కొండను మాత్రమే కాదు తన దేశం మొత్తాన్ని కూడా ఇస్తాడు అని ఆ రాజత్రయాన్ని పరిహసిస్తూ పారిని ప్రశంసిస్తూ కపిలుడు చెప్పాడు. ఆయన అన్నట్లుగానే ముట్టడి వల్ల కానీ యుద్ధం వల్ల కానీ వాళ్ళు పారిని జయించలేకపోయారు. కానీ ఆశకు అంతు లేదు కదా, దాని శక్తికి హద్దు లేదు. శౌర్యంతో సాధించలేని దాన్ని ఆ రాజులు వంచన వల్ల సాధించగలిగారు. వంచించి వాళ్ళు ఆ కొండను చేరుకున్నారు. పారిని చంపేశారు. ధర్మం నశించిందని కవులు ఘోషించారు. విధిని ఎవరూని విధి విడిచిపెట్టిందని. ఆ తర్వాత కపిలుడు అక్కడ ఉండలేకపోయాడు. మిత్రుడితో కలిసిమెలిసి సంచరించిన ఆ ప్రదేశాలు ఆయనకి దుఃఖభాజనములైనాయి. అప్పుడు ఆయన పారి ఇద్దరు కుమార్తెల్ని వెంటబెట్టుకుని కొండ వదిలిపెట్టాడు. మాటి మాటికి కొండని చూస్తూ కంటతడి పెడుతూ ఆయన కొండ దిగాడు. పారి నివసించిన రోజుల్లో అతని కుమార్తెలు పర్వత శిఖరాగ్రం చేరి శత్రురాజుల గుర్రాలకు తొడిగిన బంగారు ఆభరణాలతో ఆడుకునేవారు. అతని మరణానంతరం వాళ్ళు దరిద్రులయ్యారు. గుడిసెలలో ఉండేవారు. చెత్త కుప్పల వెనక వాటినెక్కి బాట వెంబడి వెళ్లే ఉప్పుబళ్ళని లెక్క పెడుతూ ఉండేవారు. పారి మరణానంతరం కపిలుడికి జీవితేచ్ఛ నశించింది. ఉత్తరాభిముఖుడై ప్రాణత్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. కానీ మిత్రుని కుమార్తెలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిపించడం తన ధర్మం అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళని వెంటబెట్టుకుని మొదట విచ్చిక్కోన్ అనే రాజుని, తరువాత ఇరుంగోవేళ్ అనే రాజుని సమీపించారు. బ్రాహ్మణుడైన తనకు పారికి మధ్య వర్ధిల్లిన మైత్రిని, పారి గొప్పతనాన్ని వాళ్లకు విశదీకరించాడు. ఆ కన్యల్ని వివాహం చేసుకోవలసిందిగా అభ్యర్థించాడు. కానీ వాళ్ళిద్దరూ సమ్మతించలేదు. కపిలుడు చాలా ఆశాభంగం చెందాడు. వచ్చిన కోపాన్ని బయటికి తెలపలేదు. ఆ కన్యల్ని బ్రాహ్మణుల సంరక్షణలో ఉంచి తరువాత ఉత్తరాభిముఖుడైనాడు. ఉత్తర జన్మలోనూ ఆ తర్వాత కూడా తనకు పారికి స్నేహబంధం ఏర్పడాలని కోరుతూ ఆయన ప్రాణత్యాగం చేశాడు. 10వ కథ ఏంటంటే ఈ పారి కుమార్తెల గురించి. పారి మరణించినప్పుడు అతనికి 2 కుమార్తెలు ఉన్నట్లు మనం పేర్కొన్నాం కదా. ఆ తర్వాత కాలంలో వాళ్ళకి అంగవై సంగవై అనే వ్యవహార నామాలు కలిగాయి. తమ తండ్రి మరణించినప్పుడు శోకతప్తలై వాళ్ళు కవితలు వెలయించారు. మా తండ్రి జీవించి ఉన్న రోజుల్లో ఆయన పరంబుమల మీద నివసించి పాల వంటి వెన్నెల అనుభవించాము. కానీ నేడో రాజత్రయం దండెత్తి వచ్చి పరంబుమలను ముట్టడించి చివరకు వశం చేసుకుంది. మేము మా తండ్రిని కోల్పోయాము అంటూ విలపించారు. తరువాత కపిలుడు వాళ్ళని సురక్షితమైన ఒక స్థలానికి తీసుకుని వెళ్ళాడు. విచ్చుకోన్ అనే రాజుని దర్శించాడు. ఆ కన్యలెవరో తెలియజేసి వాళ్ళ దీనస్థితిని కూడా వివరించాడు. వాళ్ళని పెళ్లి చేసుకోవలసిందిగా కోరాడు. కానీ అతను అందుకు సమ్మతించలేదు. ఆ తర్వాత ఆ రోజుల్లో మహావదాన్యుడని పేరు పెంపులు గడించిన ఇరుంగోవేళ్ అనే ఆయన్ని దర్శించాడు. ఆ కన్యల గురించి ఇలా చెప్పాడు. రాజా, ఈ బాలికలు మొల్లతీగకు తన రథాన్ని ఆశ్రయంగా చేసిన పారి కుమార్తెలు. పారి మరణానంతరం ఆయన స్నేహితుడినైన నేను వాళ్లను నా కుమార్తెలుగా భావించి నీ వద్దకు తీసుకొచ్చాను.
మహావీరుడివైన నువ్వు వీళ్ళని పెళ్లి చేసుకోవలసిందిగా కోరుతున్నాను అని అర్థించాడు. అతను కూడా అంగీకరించలేదు. అప్పుడు ఆయన వాళ్ళిద్దరినీ బ్రాహ్మణ సంరక్షణలో ఉంచి మిత్రవియోగం తర్వాత జీవించడానికి మనస్కరించక ప్రాణత్యాగం చేసేశాడు. ఆ కన్యలిద్దరూ ఒక గుడిసెలో ఉంటూ పేదరికం అనుభవించారు. కానీ ఒకసారి వాళ్ళున్న గుడిసె వద్దకు అవ్వయ్యారొచ్చింది. వానకు తడిసి ఆమె వణికిపోతోంది. సిరి సంపదలతో తాము తొలతూగే రోజుల్లో ఆమెను వాళ్ళు చూశారు. మళ్ళీ ఇప్పుడు చూశారు. చలికి వణికిపోతున్న ఆ కవయిత్రి మీద వాళ్ళకి జాలి కలిగింది. కానీ ఉపకారం చేసే స్థితిలో లేరు వాళ్ళు. వాళ్ళిద్దరికీ ఒకే ఓణి. ఒక పిల్ల ఇంట్లో ఉంటే మరో పిల్ల ఆ ఓణి ధరించి బయటకు వెడుతుంది. ఇలా సాగుతోంది వాళ్ళ జీవితం. ఈ స్థితిలో చలికి వణికిపోతున్న అవ్వయ్యారు వచ్చినప్పుడు ఆ బాలికలు తమ ఒక్క ఓణిని అవ్వయ్యారికి ఇచ్చారు. ఆమె ధరించిన చింకిపాతను తీసుకుని పిడిచి గుడిసెలోనే ఆరేశారు. ఈ దీనస్థితిని చూసిన ఆ కవయిత్రి హృదయం ద్రవించిపోయింది. అప్పుడు ఆమె ఇలా కవిత చెప్పింది. నాయందు పారి చూపిన ఆదరభావం, పళయ్యనూర్ కారి చూపించిన భక్తిభావం, ప్రీతిపూర్వకంగా చేరమాన్ పలికిన పలుకులు ఈ బాలికల నీలం రంగు ఓణీకి ఎన్నడూ తుల్యములు కావు అంటూ చెప్పింది. అంతేకాదు, ఆకలితో వచ్చిన అవ్వయ్యారికి అన్నం పెట్టదలిచిన ఆ బాలికలు తమ కోసం ఉంచుకున్న పిండితో గంజి తయారు చేసి చుట్టుపక్కలన్నీ వెతికి కూరాకు సంపాదించి దానిని పరిశుభ్రం చేసి దాంతో కూర తయారు చేసి కవయిత్రికి ఆదరపూర్వకంగా అన్నం పెట్టారు. ఆమె ఎంతగానో సంతోషించింది. వాళ్ళు ప్రేమ పరస్పరంగా పెట్టిన ఆ 4 మెతుకులు ఆకలితో ఉన్న కవయిత్రికి అమృతతుల్యంగా తోచాయి. మళ్ళీ ఆమె ఒక కవిత చెప్పింది. ఈ బాలికలు చక్కగా వండిన రుచిగల ఆకుకూరతో భోజనం పెట్టి నా ఆకలిని తీర్చారు. గాజుల చేతులతో బాలికలు చేసిన ఆకుకూర నిజానికి దేవామృతం అని చెప్పింది. దైవిక శక్తి గల అవ్వయ్యారు నోటి నుండి వచ్చిన మాటలు కావడం వల్ల ఆ మాటలు వెనువెంటనే ఫలించాయి. గాజులు తొడిగిన చేతుల పిల్లలు అని ఆమె అనడంతో ఆ కుటీరం సంపదలకు ఆధారంగా, సంపదల కొటారంగా మారిపోయింది. ఉడుపులు, ఆభరణాలు, ఇతర వస్తువులతో నిండిపోయింది. ఆ బాలికలకు పెళ్లి చేయదలిచిన అవ్వయ్యారు వాళ్ళని తనతో పాటు తిరుక్కోవలూరికి తీసుకుని వెళ్ళింది. అక్కడ మలయమాన్ వంశానికి చెందిన దైవీకన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ బాలికల్ని వివాహం చేసుకోవలసిందిగా అతన్ని అర్థించింది. అతను అంగీకరించాడు. ఆ వివాహానికి రమ్మని చేర, చోళ, పాండ్యరాజులను కోరుతూ లేఖలు పంపింది. నిర్ణీత సమయానికి వాళ్ళు 3 వచ్చారు. పెళ్లి పందిరికి దగ్గరగా ఒక తాటికాయ కనిపించింది. ఈ 3 రాజులకు కావలసినన్ని ముంజలు ప్రసాదించు అని ఆమె ఇంకొక కవిత చెప్పింది. ఆ తాటికాయ వెంటనే వేళ్ళు నిన్న చెట్టుగా పెరిగి పెద్దదై ముంజలిచ్చింది. వివాహ సందర్భంగా షడ్రసోపేతమైన భోజనం సమకూర్చే ఉద్దేశంతో దగ్గరలో పారుతున్న పెన్నా నదిని ఉద్దేశించి, ఇప్పుడు నువ్వు నీళ్లు పారడం మాని పెళ్లికి గాను పాలు, నెయ్యి తీసుకురా అని ఆమె ఒక కవిత చెప్పింది. అలాగే పెన్నా నది ఘృత క్షీరాలు సమకూర్చింది. ఆ తర్వాత పెండ్లికి బంగారం కావాలని వరుణుణ్ణి సంబోధిస్తూ, లోకరక్షకుడవైన ఓ వరుణా, నువ్విప్పుడు వాన కురవడం ఆపి స్వర్ణవర్షం కురిపించు అని కవిత చెప్పింది. అలాగే బంగారం వాన కురిసింది. ఆ తర్వాత ఆమె ఆజ్ఞానుసారం పత్తి మొక్కలు పత్తి కాయకుండా చీరలే కాసి ఇచ్చాయి. పొలాలలో ధాన్యం పండక అవి బియ్యాన్నే సమకూర్చేశాయి. ఇన్ని అద్భుతాల మధ్య పారి కుమార్తెల వివాహం మహావైభవంగా జరిగింది. వచ్చిన రాజులందరూ ఉచిత రీతిని సహాయం చేశారు. ఇలా పారి మరణానంతరం కపిలుడు కూడా విగత జీవుడైన తరువాతనే బాధలకు లోనై కాలం గడుపుతున్న పారి కుమార్తెలు తమ సౌజన్యం కారణంగా అవ్వయ్యారు ఆదరాభిమానాలు పొంది వివాహితులై సంతోషంగా సంసారం చెయ్యసాగారు. ఇదే అండి నాటి ప్రజల, నాటి రాజుల, కవుల గొప్పదనం. ఇంకా తర్వాతి కథలో మళ్ళీ కలుసుకుందామండి. 11వ కథ కుమణుడు కవులు. ఇంకా ఉంటానండి. మీకు గనక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని
మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.